ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. విశ్వం మొత్తం విశ్వరూపిణిలో దర్శించే యోగమే విశ్వరూప దర్శన యోగం. పరమాత్మ దివ్యమైన వైభవాలు విశ్వం మొత్తం ఎలా వ్యాపించి ఉన్నాయో విభూతి యోగంలో వివరించాడు. సమస్త విశ్వం ఉత్పత్తికి కారణం విశ్వేశ్వరుడే, విశ్వమంతా నేనే అని పరమాత్మ చెప్పాడు. చెప్పింది విన్నాడు. విన్నది కళ్ళారా దర్శించాలనే కోరిక కలిగింది అర్జునుడికి. ఒక్కసారిగా గత స్మృతులు మనసులో మెదిలాయి. బాలకృష్ణుడు యశోదామాతకు కలిగించిన భాగ్యం గుర్తుకొచ్చింది. మన్ను తిన్న కన్నయ్యను నోరు తెరిచి చూయించమని యశోద అడగగా నోరు తెరిచి ఆ నోటిలో బ్రహ్మాండాన్నే చూయించాడు చిన్ని కృష్ణుడు. దుష్టకార్యాలు చేసే దుర్యోధనునికి ప్రోత్సహించే అంధుడైన ధృతరాష్ట్రునికి రాయబారానికి వచ్చిన సందర్భంలో దివ్య దృష్టి ప్రసాదించి విశ్వరూపాన్ని దర్శించే భాగ్యం కలిగించాడు. ఏమర్హత ఉందని వీరికి విశ్వరూపాన్ని చూయించాడు? అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు కదా. అందుకే అర్జునుడు విశ్వరూపాన్ని నీలో దర్శించాలని ఆశిస్తున్నానని అడుగుతాడు. అర్హుడనని భావిస్తే దర్శన భాగ్యం కలిగించమని ప్రార్థించడమే తన కర్తవ్యంగా భావించిన అర్జునుడు పరమాత్మను అర్థిస్తాడు. అర్జునుడి ప్రార్థనను ఆలకించిన పరమాత్మ తన విశ్వరూప దివ్య దర్శన భాగ్యాన్ని అచ్యుతునికి అనుగ్రహిస్తాడు. అచ్యుతుడు దర్శించిన విశ్వరూపాన్ని దేవదేవుని కృపా కటాక్షాలతో అర్జునుడి ద్వారా శ్రవణానందకరంగా విని మన మనోపలకంపై విశ్వరూపిని చిత్రం నిలుపుకొని మనము దర్శిద్దాం. జగన్నాథుని కృపకు పాత్రులమవుదాం. ఇదే విశ్వరూప సందర్శన యోగం సంక్షిప్తంగా తెలుసుకుందాం. చూయించడానికి సిద్ధమైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో, నా దివ్య రూపాన్ని చూడటానికి నీ చర్మచక్షువులు సరిపోవు కాబట్టి నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నానని దివ్య దృష్టిని అర్జునుడికి అనుగ్రహిస్తాడు. పరమేశ్వరుని విశ్వరూపమే ఒక అద్భుతం. అద్భుతమైన ఆ విశ్వరూపమందలి ముఖాలు అనంతములు, నేత్రాలు అసంఖ్యాకములు. అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ రూపం దివ్యమైన ఆభరణాలతో శోభిస్తుంది. పరమేశ్వరుడు అనేకములైన దివ్యాస్త్రములను చేపట్టి ఉండెను. దివ్యమైన మాలలను వస్త్రాలను ధరించినాడు. దివ్యమైన శరీరము నుండి చందన పరిమళములైన సువాసనలు దిశ దిశలా వ్యాపిస్తున్నాయి. ఆ రూపం సర్వాశ్చర్యమయం. ఒకేసారి 1000 మంది సూర్యులు ఆకాశంలో ప్రకాశిస్తే ఆ కాంతి ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తున్నాడు. బ్రహ్మ మహేశ్వరులు సమస్త దేవతాగణాలు ఋషులను చూస్తున్నాడు. అనేకమైన బాహువులు, పొట్టలు, ముఖాలు, నేత్రాలు, అంతంలేని రూపాలతో ఉన్న ఆ దేవదేవుని చూస్తున్నాడు. కిరీటధారి అయి చక్రకదాహస్తుడైన విశ్వమూర్తిలో విష్ణువుని దర్శిస్తున్నాడు. భూమి, ఆకాశము, అంతరిక్షము అన్ని దిక్కులలో ప్రకాశిస్తున్న అద్భుతమైన రూపాన్ని చూసి ముల్లోకాలు భయపడిపోతున్నాయి. హే విష్ణుదేవా, భూమి ఆకాశాలను తాకుతున్న నీ రూపంలో మండుతున్న విశాల నేత్రాలు, తెరుచుకున్న నోళ్లతో, భయంకరమైన కోరలతో ఉన్న నీ రూపం భయంకరంగా ఉంది. అందులోకి ధృతరాష్ట్ర పుత్రులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మహాయోధులు పరమేశ్వరుని ముఖాలలోకి ప్రవేశించి కోరలలో చిక్కుకొని పండ్ల సందులలో పడి చూర్ణమై వేళ్లాడుతున్నారు. మండుతున్న అగ్నిలో మిడతలు అతివేగంగా సమీపించి అందులో పడి మరణించినట్లు జీవులందరూ పరిగెత్తుతూ వచ్చి ముఖాలలో ప్రవేశించి నశించిపోతున్నారు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైన తరువాత ఎవరుంటారు, ఎవరు పోతారో అనేది యుద్ధానికి ముందే తన విశ్వరూపంలో చూయిస్తున్నాడు పరమాత్మ. భయంకరమైన రూపంతో ప్రళయకాల రుద్రునిలా మహాయోధులందరినీ మింగుతున్న భగవానుని చూచి భయకంపుతుడయ్యాడు అర్జునుడు. ఆదిదేవ, సమస్త జగత్తంతా నీలోనే నిండి ఉంది. ఓ జగన్నివాస, నీకు అన్ని వైపుల నుండి నమస్కరిస్తున్నాను. నీ ఉగ్రరూపాన్ని ఉపసంహరించు, చతుర్భుజ రూపాన్ని దర్శింపచేయు అని వేడుకోగా చతుర్భుజ రూపంలో నారాయణుడిగా దర్శనమిచ్చి తిరిగి దయామయుడైన శ్రీకృష్ణదేవుడు సౌమ్య రూపాన్ని ధరించాడు. విశ్వరూప దర్శనంతో భయభ్రాంతుడైన అర్జునుడికి ఊరడించాడు. దేవతలు కూడా చూడటానికి సాధ్యం కానిది, తపస్సు, యజ్ఞము మొదలైన సాధనల ఫలితంగా కూడా చూడసాధ్యం కాని విశ్వరూపాన్ని భక్తుడైన అర్జునుడికి చూయించాడు. అర్జునుడి ద్వారా గీతాభక్తులమైన మనము విశ్వరూప సందర్శనాన్ని శ్రవణానందకరంగా విని ధన్యులమైనాం.
భగవంతుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడనే భావమే భారతీయ సంస్కృతికి మూలం. అందుకే చెట్లు, పుట్టలు, పర్వతాలు, నదులు, గోవులు, భూమి వంటి ప్రకృతిలోని అనేక రూపాలను మనం దైవస్వరూపులుగా భావించి గౌరవిస్తాం, పూజిస్తాం. మన పూజ ఆ వస్తువులకు కాదు, వాటిలో అంతర్యామిగా ఉన్న పరమేశ్వరుడి దివ్య చైతన్యానికి పూజించి నమస్కరిస్తున్నాం. ఇదే మన భారతీయ సనాతన ధర్మం. విశ్వరూప దర్శన యోగం మనకు భగవంతుడు సర్వాంతర్యామి అని తెలియజేస్తుంది. అందువల్ల ప్రతి జీవిలో భగవంతుని దర్శిస్తూ ప్రేమతో, వినయంతో, ధర్మబద్ధంగా జీవించమని ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.